హలో ఫ్రెండ్స్, మనం రీసెంట్గా తీసుకున్న ఈ బజాజ్ గోగో ఆటోకి టింకరింగ్ వర్క్ అయితే చేపిస్తున్నాను అనమాట. ఇది మొత్తం సైడ్లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ రాడుల్లా కాకుండా మొత్తం సీల్ రేక్ అయితే వేయించాను. ఇప్పుడు టాప్ లాగినప్పుడు అక్కడక్కడ నొక్కులు పడకుండా నీట్గా అయితే వస్తుందన్నమాట. దానికోసమని ఇక ఈ సైడ్లో కూడా వచ్చేసరికి బార్కి సెల్ వరకు మొత్తం సైడ్ మూల రేకులు అయితే కట్టిస్తున్నాను. ఇక పైన వచ్చేసరికి మొత్తం రాడ్లు అయితే పెట్టించాను. ఒక 3 వరుసలు అయితే పెట్టిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక వరుస అయితే సెట్ చేసేసారు వీళ్ళు. ఇది మొత్తం సెట్ చేసిన తర్వాత ఎక్కడ ఈ వర్క్ చేయించాను ఏంటి అనే దాని గురించి మొత్తం డీటెయిల్స్ అయితే అందిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ లోపల వచ్చేసరికి సీట్ని కూడా అయితే తిప్పి ఇక్కడ ఫ్రంట్లో ఒక చిన్న చెక్క కూడా అయితే చేయించబోతున్నాను అనమాట. ఇప్పుడు మొత్తం పైన వర్క్ అయితే అయిపోయింది. ఇది మొత్తం ఒక 3 వరుసలు 15 రాడ్లు అయితే వేయించాను, 5 రాడ్లు చొప్పున. ఇక ఇక్కడ ఈ సైడ్లో వచ్చేసరికి ఇక సీల్ రేక్ అయితే కట్టాలి. ఇప్పుడు ఈ సీల్ రేక్ కట్టేటప్పుడు మనకి ఇక్కడ పైన రాడ్ ఉంది కదా బయటికి, ఈ రాడ్ ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ సీల్ రేక్ పైనుంచి టాప్ లాగినప్పుడు ఇక్కడ నొక్కులుగా అయితే వస్తుందన్నమాట. దానికోసం దీన్ని అయితే కంప్లీట్గా రాడ్లన్నీ తీసి లోపలికి అయితే వేయించేసాను. మొత్తం సెట్ చేసేసారు మన వాళ్ళు, చేసి మొత్తం సీల్ రేక్ అయితే సెట్ చేస్తున్నారు. ఇంకా ఒక 50% వరకు అయితే వర్క్ అయింది, ఇంకా చాలా వర్క్ అయితే ఉందన్నమాట. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఎక్కడ చేయించాను ఏంటి, ఎలా చేశారు, మనకి ఎంత ఖర్చు అయింది మొత్తం డీటెయిల్స్ అయితే అందిస్తాను.